వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వదిలేద్దామా అన్న చర్చ ఈ రోజున వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రత్యేకించి ఈ రోజున మెజారిటీ సీనియర్లు, మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సీనియర్స్ చాలామంది నిజంగానే వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని వదిలేద్దామా అన్న ఒక అభిప్రాయానికి వచ్చారనే లీకులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైన మొన్నటి ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలామంది సీనియర్స్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడట్లేదు. మనం చూసుకుంటే ఈ నేమ్ ఇట్ ఎనీవన్, మనం చూసినట్లు ఒక బొత్స దగ్గర నుంచి ధర్మాన దాకా, ఓ పెద్దిరెడ్డి దగ్గర నుంచి చాలామంది నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా కూడా కనీసం ఆయన భేటీ కూడా కాలేదు. అలా ఆయన చేసిన రివ్యూలకు కూడా వాళ్ళు అటెండ్ కావట్లేదు. ఇక ఓవరాల్గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి లీడ్ చేసే పరిస్థితి కూడా లేదు. అందుకనే వైఎస్ఆర్సీపీని వదిలేద్దామా, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే గుడ్ బై చెప్దామా అనే ఆలోచనతో మెజారిటీ సీనియర్లు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఆ దిశగా సీక్రెట్గా ఆ పార్టీ నేతలు కూడా భేటీ అవుతున్నారు. కొన్ని చోట్ల నుంచి అంత స్థాయిలో సీరియస్ చర్చ జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ పెట్టారో తన తండ్రి మరణం తర్వాత వైఎస్ అంచోళ్ళు అని చెప్పబడే చాలామంది నేతలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఎప్పుడైతే పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ఒక బాలనాగిరెడ్డి, ఒక ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నేతలు ఎంతోమంది వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2014లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన ఆ సార్వత్రిక ఎన్నికల్లో, బట్ చాలామంది నేతలు ఆయన వెంట ఉండే ప్రయత్నం అయితే చేశారు. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న ఎవరు కూడా టీడీపీ వైపు చూడలేదు. అంత ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాపాడుకోవడంలో, పాదయాత్ర రూపంలోనో ఇంకొక రూపంలోనో తన పార్టీని లైమ్లైట్లో పెట్టుకోవడంలో ఆయన కొంతమేరకు సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలకు కూడా ఆయనకి 14 తర్వాత కలిసి వచ్చాయి. అందుకే ఆ పార్టీ 2019 ఎన్నికల్లో ఒక థంబింగ్ మెజారిటీతో విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయ్యారు. అయితే సీఎం అవ్వకముందు మరొక లెక్క, సీఎం అయిన తర్వాత మరొక లెక్క అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద దాడే లక్ష్యంగా, పవన్ కళ్యాణ్ మీద ఒక హేయమైన బూతులే లక్ష్యంగా ఆయన చేసిన ఒక పరిపాలన కానీ, తన వైపు నుంచి ఇక పరిపాలనలో బటన్ నొక్కే కార్యక్రమం తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించకుండా ఒక రాజు తరహాలో ఆయన సాగించిన పాలన కానీ, అదేవిధంగా ఒక వెండెట్టా పాలిటిక్స్, ప్రతిపక్షాల పేరెత్తితేనే అరెస్టులు, ఆస్తుల ధ్వంసాలు మొదలుకొని బూతులతో రెచ్చిపోయిన విధానం వరకు, ఆ బూతులను మాట్లాడే విధంగా తన పార్టీలో నేతలను, మంత్రుల్ని ఎండార్స్ చేసిన విధానం వరకు మనం చూసినట్లయితే సో ఇదొక నభూతో నభవిష్యత్ అనే చెప్పుకోవాలి. అందుకే ఏపీ ప్రజలు కూడా వెక్స్ అయిపోయినారు. మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన విజయం అనేది 2019 ఎన్నికల్లో అది సామాన్యమైన విజయమేం కాదు. 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం అంటేనే, దట్టు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం కావడం అంటేనే నిజంగానే అది ఆశ్చర్యకరమైన విషయమే. 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టే ప్రయత్నం చేశారో, ఆ 23 సీట్లే చంద్రబాబు నాయుడికి రావడానికి కూడా చాలా రకాలుగా వైఎస్ఆర్సీపీ అవహేళన చేస్తూ వచ్చింది. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ కూడా మాట్లాడారు. అందుకే ఆ 23 సీట్లే వచ్చాయి చంద్రబాబుకి అని చెప్పేసి. బట్ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెల్ఫ్ గోల్స్ అత్యంత దారుణంగా ఆ పార్టీని ఈరోజు ఒక డిజాస్టర్గా మిగిల్చాయి. ప్రతి చోట మనం చూస్తే మెజారిటీ చోట్ల టీడీపీ లేకపోతే కూటమి అభ్యర్థులు గెలుపు అనేది ఒక లెక్క అయితే, దాదాపు 35 చోట్లకు పైగా ఆ కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు 50,000కు పైగా మెజారిటీ సాధించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మంగళగిరి సీటు తీసుకున్నా, ఒక పిఠాపురం లాంటి సీట్లు తీసుకున్నా, ఒక పల్లానో, ఒక గంట ఇలాంటి వాళ్ళని తీసుకుంటే భారీ 50,000కు పై 60,000, 90,000కు పైగా మెజారిటీలు సాధించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా లెక్కలు చూస్తూ 40% ఓట్ బ్యాంక్ మాత్రం టీడీపీ కదిలించలేకపోయింది. ఆ 40% ఓట్ బ్యాంక్ తనతోనే ఉంది అని చెప్తూ ఉన్నారు. తనకి పోరాటాలు చేయడం కొత్త కాదు, జన సమస్యల్ని హైలైట్ చేస్తూ వాళ్ళతోనే ఉండి మళ్ళా కలబడతాం, తిరగబడతాం అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆ పార్టీ డిజాస్టర్గా మిగిలిన తర్వాత చాలామంది నేతలకి కళ్ళకున్న పొరలన్నీ కూడా కిందకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి లాగే కళ్ళకు పొరలన్నీ తొలగిపోయాయి. అయితే చాలామంది నేతలకు తొలగిపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఆ నమ్మకం కలగట్లేదు నేతల్లో. ఆ నమ్మకాన్ని బిల్డ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఈ నెల రోజుల పాటు ఆ స్థాయిలో వాళ్ళని హోల్డ్ చేయడంలో కూడా సక్సెస్ కాలేకపోతున్నారని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇక మారరా అన్న చర్చ కూడా జరుగుతుంది ఆ పార్టీలో.
ఎందుకంటే మన ఫస్ట్ రీజన్ ఇందులో కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రీజన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా సజ్జల వైపే అన్ని వేళ్లు చూపించాయి. వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర ఓటమికి కారణం సజ్జలే అన్న చర్చ జరిగింది. సాయిరెడ్డి లాంటి వాళ్ళని ఒక బెస్ట్ లైజనర్గా పేరున్న సాయిరెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి సుబ్బారెడ్డి లాంటి పొలిటికల్గా అదే స్థాయిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండి పార్టీని లైమ్ లైట్లో ఉంచిన సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఈ రోజున సజ్జల లాంటి వాళ్ళని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పక్కకు తీసుకునే ప్రయత్నం చేశారో, ఆయన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారో మీడియా సలహాదారు పేరుతోని, ప్రధాన సలహాదారు పేరుతో సో అప్పటి నుంచి కూడా మొత్తం పార్టీలో ప్రభుత్వంలో ఆయన ఒక మోనోపలిగా మారారు. యాక్చువల్గా టాప్ టు బాటం వైఎస్ఆర్సీపీలో కానీ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డే ఉంటారు 1 నుంచి 100 వరకు. కానీ సజ్జల ఆ ప్లేస్లో యాక్టిఫై అయ్యారు ఆయన. అప్పటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం సకల శాఖ మంత్రి అంటూ ప్రతిపక్షాలు ఆయన విమర్శలు చేసింది చాలా తక్కువ విమర్శలు అవి. ఆ స్థాయిలో ఆయన ఒక మోనోపలి కొనసాగిస్తూ వచ్చారు. గ్రౌండ్ రియాలిటీస్లో వాస్తవాలు ఏంటి, అటు పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందని, లేకపోతే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేయడంలో ఆ స్థాయిలో సజ్జలు ఎప్పుడు కూడా అంత చక్కగా పెర్ఫామ్ చేసిన సందర్భం అయితే లేదు. మిగతా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం ఏదో ఒక మోనోపలిగా విమర్శలు చేయడం ఏదో అంటే పొలిటికల్గా జర్నలిస్ట్గానే ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీడియాను చూసుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ బట్ రాజకీయంగా ఆయనకు ఏదైతే ఒక రాజకీయ లేమి ఏదైతే ఉందో అది పూర్తిగా తను అక్కడ పెర్ఫామ్ చేసే ప్రయత్నం చేశారు. ఏమీ లేని చోటు నుంచి తానికే అన్నీ తెలుసున్నట్టుగా సజ్జల వ్యవహరించిన తీరు నిజంగానే చాలామందిని హట్ చేసింది. అటు బొత్స లాంటి వాళ్ళు మంత్రిగా ఉంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన తరపున సజ్జల రామకృష్ణారెడ్డి రివ్యూలు చేసేవాళ్ళు. ఉద్యోగ సంఘాలతోని ఉపాధ్యాయ సంఘాలతో కూడా ఆయనే చర్చలు జరిపేవాళ్ళు. సో అటు మరి బొత్స లాంటి వాళ్ళు మంత్రిగా ఎందుకున్నట్టు మనం చూసినట్లయితే బొత్సకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. పీసీసీ చీఫ్గా పనిచేయడమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన వరించే అవకాశం కూడా వచ్చింది. అలాంటి ఒక స్థాయి ఉన్న నేతలు ఆ పార్టీ తరపున మంత్రులుగా ఉంటే వాళ్ళ తరపున ఈయన పేరుతో రివ్యూలు జరుగుతూ ఉండేవి. అలా బ్రీఫ్ చేయాలన్న మీడియాకు ఆయనే బ్రీఫ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది ఏ ఇష్యూ అయినా సరే, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూ అయినా, ఏపీ గల్లీలో ఇష్యూ అయినా, ఢిల్లీలో ఇష్యూ అయినా అది సజ్జలు మాట్లాడాల్సిందే. సో సకల శాఖ మంత్రి అన్న పేరు మాత్రం చాలా చిన్న పేరే, అది ప్రతిపక్షాలు పెట్టిన పేరు. అలాంటి సజ్జల వైపే ఓటమి తర్వాత కూడా అన్ని వేళ్లు చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళా సజ్జల్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలామందికి డైజెస్ట్ కావడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెడితేనే పార్టీ ప్రక్షాళన జరుగుతుంది. మొదటి ప్రక్షాళన సజ్జల నుంచే స్టార్ట్ అవ్వాలి అనేది ఈ రోజున ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా అని చెప్పబడే నేతలు కూడా కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోటరీ కారణంగానే ఈరోజు ఒక ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, ఒక సజ్జల భార్గవ్ లాంటి వాళ్ళ కారణంగానే పార్టీ ఈ స్థాయిలో ఒక డిజాస్టర్గా మిగిలిందనే చర్చ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో, సొంత సోషల్ మీడియాలో కూడా. బట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొచ్చి సజ్జల లాంటి వాళ్ళని ప్యాంపర్ చేయడం మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇదొకటి. ఈరోజు ఎందుకు సీనియర్లు అంత సఫికేషన్ ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీలో అంటే ఇది ఒక మేజర్ కారణం అనుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్దాం, డిస్కస్ చేద్దామన్నా కూడా ఈరోజు సజ్జల లాంటి వాళ్ళు మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం జరుగుతోంది అక్కడ ఒక లేయర్ లాగా. అందుకే ఎవరు కూడా ఈ పరిణామాలు వాళ్ళకి డైజెస్ట్ కావడం లేదు. సీఎంగా ఉన్నప్పుడు ఎలాగూ కలవడానికి అవకాశం లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా తమను ఎందుకు కలవడం లేదు అనేది చాలామంది ప్రశ్న అనుకోవాలి. ఇది ఒక మేజర్గా అసంతృప్తికి కారణం. ఇక రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం మొన్నటి ఎన్నికల్లో చాలా కష్టపడి అటు ప్రతిపక్షాలతో టార్గెట్ చేయించుకొని వాళ్ళతో తిట్టులు తిని వాళ్ళతో విమర్శలు చేయించుకొని ఈ రోజున చాలామంది నేతలు ఓడిపోయి ఒక డిజాస్టర్ వాళ్ళు కూడా తమ భవిష్యత్తు మీద బెంగతో ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడలేదు. వీళ్ళలో మనం చూస్తే ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఒక రోజా కానీ, ఒక కొడాలి నాని కానీ, ఇలా ఆ పార్టీ తరపున ఫైర్ బ్రాండ్స్ అని పిలిపించుకునే నేతలు చాలామందే ఉన్నారు. వీళ్ళెవరిని కూడా తన కోసం ఆ స్థాయిలో తన స్కిన్ సేవ్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేసి ఈరోజు ఓటమి పాలే ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఎవరిని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకునో తన కన్సెంట్లోకి తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇదొక ఇలాంటి ఈ చర్చ మాత్రం అసలు చాలా సీరియస్గా జరుగుతుంది. పార్టీ నేతల్లో అసహనానికి కూడా ఈ చర్చ కారణమవుతోంది. ఇక అందుకంటే ఒక కీలకమైన అంశం ఏంటంటే రిషికొండ వ్యవహారం. ఈ రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ప్యాలెస్ నిర్మించుకోవడం, అంత హ్యూజ్ అమౌంట్ ఎక్స్పెండిచర్ పెట్టి దానికి అడ్డగోలుగా అనుమతులు తెచ్చుకోవడం, వాళ్లే మంత్రులుగా ఉండి వాళ్లే అనుమతులు ఇచ్చుకోవడం, రోజా లాంటి వాళ్ళు. సో ఈ వ్యవహారం ఈ పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న నేతలకు కూడా నిన్నటిదాకా అసలు రిషికొండలో ఏం జరిగింది, తాడేపల్లిలో ఏం జరుగుతోంది అనేది తెలియని విషయం. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఇది. సో అది ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి గురించి వాస్తవాలు తెలుసుకుంటున్న కొద్దీ ఇలాంటి పార్టీలోన తాము ఇన్నాళ్ళు పనిచేసాం, మంత్రులుగా ఉన్నామని కూడా చాలామంది సీనియర్లు మదన పడుతూ ఉన్నారు. ఇక ఇదొక ఎత్తు అయితే ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే
పిన్నెల్లి రామకృష్ణ జగన్ కోసం ఇంతమంది కష్టపడి ఇంతమంది ఈరోజు కేసులు పెట్టించుకుంటానో ఇంతమంది అనేక రకాలుగా అటు అధికార పార్టీకి టార్గెట్ అవుతుంటే వాళ్ళు ఎవరిని పరామర్శించకుండా కేవలం సరస్వతి పవర్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి గురించి పరామర్శించారు అన్న చర్చ జరుగుతోంది. అది వాస్తవం కూడా. ఈరోజు ఏకంగా 25 lakhs ఖర్చు పెట్టి ఒక హెలికాప్టర్ వేసుకుని మరీ ఆయన నెల్లూరు వెళ్ళడం. తాడేపల్లి నుంచి నెల్లూరు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయిల్ 2 hours కూడా పట్టదు. అలాంటి 2 గంటల ప్రయాణానికి జగన్మోహన్ రెడ్డి ఏకంగా స్పెషల్ చాపర్లోని నెల్లూరు జైలుకి వెళ్ళడం. తాను ఓటమి పాలైన క్లాస్ వార్ అనే పేరుతో జనాన్ని చావగొట్టినా ఈరోజు మాత్రం మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో పిన్నెల్లి లాంటి వాళ్ళని పరామర్శించడం. ఎవరైనా ప్రతిపక్షానికి పరిమితం అయితే ఆ హోదా కూడా తనకి రాకపోతే తగ్గి ఉందాం అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆ ఛాయలు ఆయనలో కనిపించట్లేదు. ఇక ఏ నోటి దురుస్తో అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిందని పదే నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక మహేష్ రెడ్డి, ఒక బొత్స, ఒక కేతిరెడ్డి లాంటి వాళ్ళు. అదే నోటి దురుసుని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి బయటకు వదులుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తారు, శిశుపాలులాగా లెక్కేస్తామంటూ మాట్లాడుతున్నారు. కనీసం అధికార పార్టీకి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఒక 6 months, 1 month నుండి 6 months వరకు. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా డే 1 నుంచే చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, ఇదే ఇంకోసారి పార్టీ పుట్టి ముంచడానికి కారణమవుతుందన్న ఆందోళన సీనియర్లో ఉంది. ఇక అసెంబ్లీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అంటే కోరిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇచ్చారు. స్పెషల్ కారులోని అసెంబ్లీ బ్యాక్ గేట్ నుంచి రావడానికి కూడా అనుమతి ఇచ్చారు. కానీ ఆ మరుసటి రోజే దాన్ని పక్కన పెట్టి ఆయన సొంత మీడియాలో చాలా దాన్ని పూర్తిగా క్వైట్ కాంట్రాస్ట్తో ఆయన న్యూస్ రాయించడాన్ని మాత్రం అది కూడా వాళ్ళంతా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కనీసం ప్రభుత్వానికి ఒక టైం ఇవ్వాలి అనేది చాలామంది సీనియర్ల అభిప్రాయం. ఇక అంతేకాదు, ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తాను లేకపోతే పాదయాత్ర చేస్తానంటూ మాట్లాడుతున్నారు. ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది. ఇప్పుడు పాదయాత్ర చేయడానికి జగన్మోహన్ రెడ్డి జనాలు ఆ స్థాయిలో ఏం బాధపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఇంటికిలో కూర్చోబెట్టాలని అనుకున్నారు, కూర్చోబెట్టారు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో చూడడానికి కనీసం ఒక 1 year అయినా టైం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏవి లేకుండా నేను ఓదార్పు చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈరోజు ఓదార్పు చేస్తే అసలే పుట్టి మునిగిపోయి ఉన్నారు ఎమ్మెల్యేలంతా కూడా, ఖర్చులు పెట్టుకుని ఆర్థిక భారాలతో ఉన్నారు, పార్టీ అధికారంలో లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు అన్న పాదయాత్ర అయినా వాళ్ళ మీద చాలా సీరియస్ బర్డెన్ అవుతుంది కూడా. ఇది సదరు చాలామంది సీనియర్ నేతలకు డైజెస్ట్ కావట్లేదు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన భవిష్యత్తుకు సంబంధించి ఇంకా వాళ్ళు చాలా కీలకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మేజర్గా వాళ్ళు సీక్రెట్ భేటీలు పెట్టుకుంటే అక్కడ ఈ అంశం కూడా హైలైట్ అవుతోంది. ఈరోజు వాళ్ళు చాలామంది నేతలు మెజారిటీ టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ స్కోప్ లేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చేందుకు కూడా అవకాశం లేదని గేటు క్లోజ్ చేశారు. జనసేన వైపు చూద్దామంటే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. బీజేపీ వైపు చూద్దామంటే బీజేపీ ఎప్పుడు కూడా ఎంపీ స్థాయి వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది, మిగతా నేతలను లైట్ తీసుకుంటుంది. అందుకే ఆ 3 పార్టీలు దట్టు కలిసి కట్టుగా ఈరోజు అధికారంలో ఉన్నాయి. ఏ పార్టీలోకి వెళ్ళినా ఒకటే అన్న అభిప్రాయం కూడా ఉంది. సో ఆ 3 పార్టీలు ఆల్మోస్ట్ వైసీపీ నేతలకి గేట్లు క్లోజ్ చేసినట్టే అనుకోవాలి. ఇక అలాగని వైఎస్ఆర్సీపీలో ఉందామా అంటే జగన్మోహన్ రెడ్డిని కేసులు భయం వెంటాడుతూ ఉంది. ఒకవైపు హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి కేసును పుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్న కేసుల్ని త్వరగా విచారించాలన్న ఏదైతే ఒక చర్చ జరుగుతూ ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెడితే ఆయన మళ్ళీ ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్ళడమే కాదు తన కేసులు కూడా స్పీడప్ అందుకునే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాదు తన సొంత తల్లి చెల్లి విజయమ్మ లాంటి వాళ్ళని, షర్మిల లాంటి వాళ్ళని ఆయన దూరం చేసుకున్నారు. తన తల్లిని దగ్గరికి తీసుకునే అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళని మళ్ళీ దూరం పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అంత ఈజీగా సీనియర్లకు, పార్టీ సీనియర్ నేతలకి డైజెస్ట్ కావట్లేదు. అంత ఒక డిజాస్టర్గా 11 సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్లో మార్పు వస్తుంది అనుకుని చాలామంది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మారతారని అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పట్లాగే తాను వ్యవహరిస్తున్న తీరు మాత్రం, తాను ఇంకా సీఎంనే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం సీనియర్లకు డైజెస్ట్ కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది ఒక ఎమోషన్ మీదే బిల్డ్ అయింది, లైక్ టీఆర్ఎస్ లాగా. అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్స్ట్రక్టివ్గా బిల్డ్ కాలేదు వైఎస్ఆర్సీపీ. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ఇక పూర్తిగా ఆ పార్టీ భూస్థాపితం ఖాయమైన చర్చ జరుగుతోంది. ఇంకోవైపు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సీనియర్ నేతలతో, కొంతమందితో, మాజీ మంత్రులతో కూడా టచ్లోకి వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నేతలతో. ఈ రోజున వాళ్ళకి అటు బీజేపీ, జనసేన, టీడీపీలో అవకాశం లేని వాళ్ళకి కాంగ్రెస్ కానీ షర్మిల కానీ ఒక స్కోప్గా కనిపిస్తున్నారు. అందుకే మెజారిటీ నేతలు వైఎస్ఆర్సీపీని వదిలేద్దామన్న అంచనాకు వచ్చినట్టు చర్చ జరుగుతోంది. దాదాపు రాబోయే నెల రోజులు
రోజుల్లో మెజారిటీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో అగ్రనేతలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. తమకు ఎక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారన్న చర్చ కూడా ఉంది. పెద్దిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా, లేటెస్ట్గా మిథున్ రెడ్డి దగ్గర నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాకా వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బీజేపీతో టచ్లో ఉన్నారనేది మొన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం. ఎక్కడికక్కడ ఖండిస్తున్నా కూడా ఇలాంటి ప్రచారమే హైలైట్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న సెల్ఫ్ గోల్సే, తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కూడా ఆయన ఈ నెల రోజులు ఆయన పర్ఫార్మెన్స్ చూసినా కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉండి తమ పొలిటికల్ రాజకీయ భవిష్యత్తును ఒక డిఫెన్స్లో పడేద్దామని ఎవరు అనుకోరు. అందుకే మెజారిటీ సీనియర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేద్దాం, వీలైతే ఇతర పార్టీలో తమ భవిష్యత్తు వెతుక్కుందామనే నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతుంది. అందుకే సీక్రెట్ భేటీలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి రివ్యూలకు రావట్లేదు, కానీ చాలామంది సీనియర్ నేతలు ఆఫ్ ద రికార్డ్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా భేటీలు అవుతూ వస్తున్నారు, అటు బెంగళూరు కేంద్రంగా కూడా. సో మరి ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీలో ఒక ముసలానికైతే దారితీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి వీటిని ఎలా హోల్డ్ చేయగలుగుతారు, సో భవిష్యత్తులో తన పార్టీని ఎంతవరకు ఎలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతారు అనేది ఆయనకు ఒక పెద్ద టిపికల్ టాస్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.